మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు అందరూ కూడా బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయము మన సమయం కాదు, ఇది దేవుని సమయం. ఈ దేవుని సమయంలో మనమందరము కూడా దేవుని మాట వినేటటువంటి బిడ్డలుగా, దేవుని యొక్క ఒడిలో ఒక తల్లి ఎలాగైతే ఉంచబడి లాలించబడి ఎదుగుతూ ఉంటుందో, అలాగనే దేవుని యొక్క సన్నిధి ఒడిలో బిడ్డ లాలించబడితే, బిడ్డలో మార్పు రావాలి అంటే తల్లి ఒడిలో దేవుని మందిరములో అనేక మంది స్వస్థత పొందిన వారు, రోగులు, నడవలేని వారు, మతి స్థిమితము లేని వారు, వంగిపోయిన వారు ఈ రోజు నాడు బాగుపడ్డారు అని లేఖనాలు చెప్పాయి. ఎక్కడ అది అని అంటే దేవుని మందిరంలోనే. ఈ దేవుని మందిరము మనం అనుకోవచ్చు ఇది వెలుగుతో నింపబడిన మందిరమే. దేవునికి స్తోత్ర. ఈ దేవుని మందిరము వెలుగుతో నింపబడితే నీ హృదయము కూడా, అనగా నీ ఇల్లు కూడా వెలుగుతో నింపబడాలి. దేవునికి స్తోత్ర. వెలిగించబడని కుటుంబాలు, వెలుగు లేని కుటుంబాలు చాలా ఉండొచ్చు. గొడవలతో లేదా అవమండొచ్చు. అయితే నా యేసే అంటారు, నువ్వు వెలుగుతో నింపబడుదువుగాక. దేవునికి స్తోత్ర. నువ్వు వెలిగించబడాలి, మేలుతో నింపబడాలి. మేవాలి అనంటే మేలిచ్చే యేసయ్య దగ్గరకు మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్ర. అరే, మేలిచ్చే యేసయ్య ఉన్నాడా? ప్రేమించే దేవుడు ఉన్నాడా? ఆయన ప్రేమించే దేవుడు, దేవునికి స్తోత్ర, ఉన్నాడు. ఆయన ప్రేమించేవాడు ఉన్నాడు. యేసయ్య ఆయన ఆప్యాయత చూపించేవాడు. దేవునికి స్తోత్ర. ఆప్యాయత చూపించటమే కాదు, ఆయన దగ్గరికి వెళితే వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆయన చేయడానికి, శిష్యులుగా ఉన్నటువంటి మనకు మేలు చేయడానికి దేవుడు అసలు ఏం చేశాడు అనేది గమనించినట్లయితే కీర్తనలో రాయబడింది. దావీదు రచించినటువంటి కీర్తనలలో 95వ అధ్యాయములో 7వ వాక్యం చదవను ఒకసారి. 7వ వచనం, 95వ దావీదు కీర్తన. రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. దేవుని స్తోత్ర. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, రండి నమస్కారం చేసి సాగిలు పడతాము. ఎక్కడికి రావాలి? రమ్మని పిలిచాడు ఆయన. ఈ రోజు నాడు అనేక మందిని మనం పిలుస్తున్నాం. దేనికి అంటే దేవుని మందిరానికి రమ్మని. మనమే కాదు, యేసు ప్రభులు వారే పిలిచాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, ఆయన పిలుపు మన దగ్గరికి దాకా వచ్చింది. దేవుడు పిలిచిన పిలుపు మన దాకా వచ్చింది. ఏమని వచ్చిందో తెలుసా? రండి అని పిలిచాడు ఆయన. ఎందుకు పిలిచాడు? మీకు నెమ్మది లేదు, మీ కుటుంబాలలో సమస్య, భార్యాభర్తలలో సమస్య, అన్నదమ్ముల మధ్యలో సమస్య, తల్లి కొడుకుల మధ్యలో సమస్య. ఆ సమస్యలతో ఉన్న వారందరితో దేవుడు అంటున్నారు, నా యొద్దకు రండి అని. దేవుడి యొద్దకు రండి. రావటమే కాదంట, నమస్కారం చేసి సాగిలి పడాలి. ఎవరికి సాగిలి పడాలంట? దేవునికి సాగిలి పడాలి. పడితే మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల మీకు మేలు కలుగుతుంది. దేవునికి స్తోత్ర. మేలు కలగాలంటే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్తే
మేలు కలుగుతుంది. దానికి ముందుగా ఆయన అన్నాడు, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల మీకు మేలు. మేలు అది అంతా ఇంత మేలు కాదంట, ఎంతో మేలంట. దేవుని స్తోత్ర. అసలు ఏ మేలు చేశాడు దేవుడు? నువ్వు బ్రతకడానికి, ఈ లోకములో నీవు జీవించబడడానికి, ఈ లోకములో నీవు నివాసం చేయడానికి, నీవు బ్రతకడానికి, నివసించడానికి దేవుడు నీ కొరకు ఏం చేశాడు? చేసిందంత మన విషయంలో ఆయన చేసిందంత మేలే. దేవునికి స్తోత్ర. చదవండి ఒకసారి 3వ వచనం నుండి. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. దేవునికి స్తోత్ర. మన దేవుడు దేవుడే, కానీ అక్కడ ఉంది ఏమనుంది? మహాదేవుడు అంట. దేవునికి స్తోత్ర. మేలు చేసే వ్యక్తి దగ్గరికి వెళ్తే తెలిసిన మాటలు ఇవన్నీ. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఏం చేశాడు? దేవుడి దగ్గరికి వెళ్తే, నమస్కరిస్తే, సాగిల పడితే ఆయన మేలు చేస్తే కాదంట, మేలు చేసే ఆయన దగ్గరికి వెళ్తే మేలు చేసేవాడు ఎలాంటి వాడు? అంతేనా? ఎవరు నమ్ముతాం మనం? మేలు చేశాడు, మేలు చేశాడు, మేలు చేశాడు అని మేలు చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్తే అతనిలో ఉన్నటువంటి నిజాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అసలు దేనికి ఆయన మేలు చేసి ఉంటాడు? అసలు అతను మంచివాడైనా లేదా చెడ్డవాడా అనేది పరిపర్యాయాలు మనం ఆలోచన చేస్తాం. అయితే వెళ్ళిన వారందరూ కూడా మేలు పొందారు. మేలు పొందిన వారందరూ కూడా ఆయన ఎలాంటి వాడో తెలుసుకున్నారంట. దేవునికి స్తోత్ర. ఆయన ఎలాంటి వాడో గ్రహించుకున్నారంట. ఆయన వారందరికంటే మహాదేవుడు అంట. ఎవరందరికంటే? ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళు అనబడిన వారి కంటే, ఇక్కడ ఉన్నటువంటి దేవతలు అనబడిన వారి కంటే నా దేవుడు మహాదేవుడు. దేవునికి స్తోత్ర. ఎందుకు ఆయన మహాదేవుడిగా పిలువబడ్డాడు? ఎందుకు ఆయన దేవతల కంటే గొప్పవాడిగా పిలువబడ్డాడు అని అంటే, రక్తము కార్చిన దేవుడు అంటూ ఉన్నాడు అంటే యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్ర. రక్తము కార్చిన దేవుడు ఉన్నాడు అంటే ఆయన యేసు ఒక్కడే. సిలువలో బలి అయిన వాడు ఉన్నాడు అంటే యేసు ఒక్కడే. కొరడాలు కొట్టించుకున్న వాడు ఉన్నాడు అంటే యేసు ఒక్కడే. ఉమ్ము వేయించుకున్నవాడు ఉన్నాడు అంటే యేసు ఒక్కడే. అలాంటి వాడి పేరంట దేవతల కంటే మహాదేవుడుగా పిలువబడింది. దేవునికి స్తోత్ర. పిలువబడింది కరెక్టే. ఏం చేశాడు ఆయన? ఒకటి, మహాదేవుడు అని పిలిచారు. ఎవరు పిలిచారు? మేలు పొందుకున్నవారు. మేలు పొందుకున్నవారు, నమస్కారం చేసిన వారు, దేవుని దగ్గరికి వెళ్ళి సాష్టాంగపడిన వారు అన్నారంట ఆయన మహాదేవుడు. నేను పరిపర్యాయాలు కూడా అనేకమైన ప్రాంతాలు తిరిగాను. ప్రాంతానికి ఒక దేవుడు ఉన్నాడు, దేశానికి ఒక దేవుడు ఉన్నాడు, మండలానికి ఒక దేవుడు ఉన్నాడు. కానీ ఈయన వారందరికంటే మహాజ్ఞానం కలిగిన దేవుడు. ఒకటి, ప్రజలు చెప్తున్నారు సాక్ష్యం. మరి నీవేం సాక్ష్యం చెప్తావో దేవుని ఎదుట నీకే తెలియాలి. నీవు ఆయనలో ఏం పొందుకున్నావు, ఆయన నీకేమిచ్చాడో అది నువ్వు రుచి చూస్తే గాని తెలియదు. అరే రుచి చూడాలి అంటే కోసిన కూరగాయలన్నీ దేంట్లోకి వెళ్ళాలి చెప్పండి? నువ్వు కూర వండక మునుపు అవి కూరగాయలే. వండిన తర్వాత కూరగా మారింది. అయితే నువ్వు కోసిన కూరగాయలన్నీ దేంట్లోకి వెళ్తే అవి రుచిగా మారుతాయి. పాత్రలోకి వెళ్ళాలి. కోసిన కూరగాయలు అలాగే ఉంటే అది కూరగా పిలవబడదు.
దానికి రుచి లేదు. అది రుచి రావాలి అంటే పాత్రలోకి వెళ్ళాలి. సరే, పాత్రలోకి వెళ్తే సరిపోయిందా? ఆ పాత్ర మండబడాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని వేసినా, రుచి కొరకు ఎన్ని పరికరాలు వేసినా కానీ కింద దానికి ఏం తగలాలి? మంట అనేది తగిలితేనే నీవు వండిన ప్రతి దానికి రుచి అనేది వస్తుంది. నేను అంటాను, దేవునిలో నీవు రుచి చూడాలి అంటే నీ ఇంటిలో ఉంటే కాదు, నీవు వీధిలో ఉంటే కాదు, నీవు ఊరిలో ఉంటే కాదు, నీవు బయట ఉంటే కాదు, రా. దావీదు అన్నాడు, రండి అని పిలిచాడు. అంటే పాత్రలోకి వెళ్ళాలి, అనగా దేవుని మందిరంలోకి వెళ్ళాలి. రా అని చెప్పని అనేక మందిని మనం పిలిస్తే వాళ్ళు వస్తేనే కానీ అర్థం కాదు దేవునిలో ఉన్న శక్తి ఏంటో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత్రలోకి కూరగాయలు ఏవి వెళ్ళకపోతే ఆ పాత్రలో ఉన్న కూరగాయలకు రుచి రాదు. అది రానట్లుగా నీవు దేవుని మందిరంలోకి వెళ్ళకపోతే నీ బ్రతికెలా మారుతుంది చెప్పాలి. నీవు దేవుని మందిరంలో ప్రార్థన అనే కారం, వాక్యం అనే ఉప్పు, ఇవన్నీ వేసిన దహించు అగ్ని అనే దేవుడు మన కింద లేకపోతే రుచి అనేది మన జీవితంలోకి రాదు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నీవు ఒక సాక్షిగా ఉన్నావు అనే కారణం ఏంటో తెలుసు. దేవుడు అగ్ని వంటి వాడు. దేవునికి స్తోత్రం. నీవు మండబడుతున్నావు, మండించబడుతున్నావు, దీవించబడుతున్నావు, మేలు నీకు అనుగ్రహించబడుతుంది అంటే దేవుడు మనతోనే ఉన్నాడు. నువ్వు అనుకో ఎక్కడికి దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. అందుకే దేవుడు దావీదు అన్నాడు, నేను గాఢంధ ధైర్యం. ఆయన ధైర్యం ఏంటి? దేవుడే. గాఢంధకారపు లోయలలో నిన్ను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను అని దావీదు ఎందుకు అంటున్నాడు అంటే ఆయనతో ఉన్నవాడు సాధారణమైన మనిషి కాదు, శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. అతడు మేలే చేస్తాడు కానీ కీడు మాత్రం చేయడు. ఇక్కడ అదే చెప్తున్నాడు ఆయన, రండి ఒకటి నమస్కారం చేద్దాము, సాగిల పడదాము, ప్రార్థన చేద్దాము, అప్పుడే ఎంతో మేలు. ఎంత మేలది! పొందుకున్న వారు ఒక మాట చెప్పారు, ఆయన మహాదేవుడు అని. సరే, రెండవది చదువుతాం. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. తర్వాత బిగ్గరగా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అగాధ స్థలములు ఆయన చేతుల్లో ఉన్నవి. ఏముంది ఆయన చేతిలో? చెబుతున్నారు ఇళ్ళవారు వీళ్ళందరూ కూడా వారు చెబుతున్నారు ఆయన మహాదేవుడు. ఒకటి. రెండవది, భూమి ఈ భూమండలం అంతా కూడా ఎవరి చేతిలో ఉందండి? ఇక్కడ దావీదు అంటాడు, భూ అగాధ స్థలములన్నీ కూడా దేవుని చేతుల్లో ఉన్నాయి. ఇది రెండోదా? ఒకటి, వెళ్ళిన విశ్వాసులంట మేలు పొందుకున్నారంట. మేలు పొందుకున్న వారు ఆయన ఎలాంటి వాడు తెలుసుకున్నారంట. ఒకటి ఏం చెప్తున్నారు వాళ్ళు? మహాదేవుడు అని చెప్తున్నారు. రెండోది ఏం చెప్తున్నారు? మనము నివసించినటువంటి ఈ భూమి అంట చెప్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ.
మనము నివసించినటువంటి ఈ భూమి అంట ఈ మహాగతులో ఉంది. మంద కాదు. ఇక్కడ కొంటున్నాం మనం. ఇన్ని సెంట్లు నాకు కావాలి, సెంటుకి ఇంత అయ్యితే అని చెప్పనంటే నివసించడానికి మనం కొంటున్నాము, అంతేనా? ఇది ఏ ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు దేశాలు దాటి దేశాలు వెళ్ళిపో, అక్కడికి వెళ్ళినా స్థలం కొనాల్సిందే. స్థలం అంటే భూమి కావాలి. భూమి మీద నడకపోతే ఎక్కడ నడుస్తాడు చెప్పండి? దేవుడు అన్నారు, భూ అగాధ స్థలములు నా చేతుల్లో ఉన్నాయి. సృష్టి భూమి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వెళ్ళిన వాళ్ళందరూ కూడా చెబుతున్నారు, ఆయన సాధారణమైన మనుషుడు కాదు, ఆయన ద్వారా ఒకటి. రెండవది, మూడో మాట, ఆయనయే భూ అగాధ జలములు ఆయనయేనంట. భూ అగాధ జలములు అంటే భూమి కింద ఉన్న జలాలు. పర్వత శిఖరాలు కూడా ఆయనయే. మనకంటూ ఏమీ లేవు, కొంటున్నాం. మంద అవుతుంది, అది ఉంటున్నాం అంతే. తర్వాత ఎక్కడ ఉంటాం? కొంటేది మంద అవుతుందిగా, మంద అవదా? మరి దేవుడు ఏంటి నాదంటాడు ఆయన? ఎన్ని కోట్లు పెడుతున్నావో, ఎన్ని లక్షలు పెడుతున్నావో, ఎంత అందంగా తయారు చేసుకుంటున్నావు. పక్కనోడు అంటే ఊరుకుంటావా? మాట నీ పక్కనోడు అంటే ఊరుకుంటావా? ఎన్నెన్నో గొడవలు, ఎన్నెన్నో తగువులు, ఎన్నెన్నో పరిష్కారాలు చేస్తూ ఉంటావు. కానీ ఈయన స్పష్టంగా చెబుతున్నాడు, ఆ భూమి నాది, అది నా చేతుల్లో ఉంది. పర్వత శిఖరాలు నావే, అన్నీ ఆయన అయితే మన ఎవరి మనకి ఏమున్నాయి? భూమి ఆయనదే, పర్వత శిఖరాలు ఆయనవే, సముద్రము కూడా. దగ్గరికి వెళ్తే నమస్కరిస్తే ప్రార్థన చేస్తే మేలు చేస్తాడు అని ఉంది. ఇక్కడేమో అది నాదే, ఇది నాదే, అది నాదే అంటే నీకేమిచ్చినట్టు? దేవుడు నీకేమిచ్చాడు? వాళ్ళేమో మేలు చేశారు అని చెప్తున్నారు. మేలు చేసిన వారు ఏమంటున్నారు అంటే మహాగణుడు అన్నారు. మంచిదే, మంచి పేరే. ఆ మహాగణుడు చేసిన పని, భూమి అగాధ స్థలములు ఆయన చేతుల్లో ఉన్నాయి అన్నారు. మంచిదే అన్నాడు. ఆయన హస్తములు భూమిని నిర్మించు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ లో అంటారు, ఆయన మన దేవుడు. విన్నారా? ఆయన మన తండ్రి. తండ్రికి 10 మంది సంతానం. చాలా మంది అంటారు, ఆడు 10 మందికి ఏమి ఇవ్వాలి? ఆస్తిని. ఏముంది ఆడి దగ్గర? ఏమి లేదు. లేకపోయినా మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఎదుటివాడు అంటాడు, నీకు ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో అంతమందికి ఆస్తి పంచాలి. నేను అంటాను ఇప్పుడు మీకు అర్థం అవ్వాలని, భూమి ఆయనదే, పర్వత శిఖరాలు ఆయనయే, సముద్రము ఆయనదే. తర్వాత అన్నాడు, ఆయన చేతులతో ఈ భూమిని, అంటే ఇది కూడా ఆయనదే, అంతే కదా? ఇది కూడా ఆయనదే. అయితే ఆయన లాస్ట్ లో అన్నారు, ఆయన మన దేవుడు. ఎవరి దేవుడు అంటే ఆయన? అదే ఉంది అక్కడ, మరలా చదువు అదే మాట. ఆయన మన దేవుడు, ఆయన మనము ఆయన పాలించు ప్రజలము.
ఆయన మేపు గొర్రెలము. దేవుని స్తోత్ర. ఆయన మన దేవుడు. నా కుమార్తె ఎప్సిబా, తర్వాత జెసికా. నా కుమార్తె ఎప్సిబా, జెసికా. ఎవరిది? నేను సంపాదించిందంతా ఎవరిది అని అంటే బిడ్డలదే. ఇక్కడ అంటారు ఆయన మహాదేవుడు. ఆ మహాదేవుడు సంపాదించుకున్నటువంటిది భూమి, పర్వత, భూమిని నిర్మించాడు. ఈ ఉన్నాయి మూడు. లాస్ట్ లో ఒక మాట ఉంది, ఆయన మన దేవుడు అంటే మన తండ్రి. ఇవన్నీ కూడా ఆయనవే. అయితే అవన్నీ ఎవరు? ఎప్పుడు? మనయే. దేవుని స్తోత్ర. హల్లెలూయా. అరే పర్వత శిఖరము మనదే, భూమి మనదే, స్వాధీనపరుచుకున్నాము, సొంతము చేసుకున్నాము, సముద్రములు ఆటాడుతున్నాం. అంతే కదా. సముద్రం చేపలు పట్టేది మనం. బ్రతకడానికి ఆయన మనకిచ్చినటువంటి ఆధారాలే ఏమో. రండి నమస్కారం చేసి సాగిల పడదము. దేవుని స్తోత్ర. రండి నమస్కారం చేసి సాగిల పడదము. యెహోవా సన్నిధిని మోకరించుదము. దేవునికి స్తోత్రం. యెహోవా సన్నిధిలో ఉంటే, యెహోవా సన్నిధిలో మోకరిస్తే, ఈ రోజు కాకపోతే ఎప్పటికైనా నీ సమస్య తీర్చేవాడు. ఆ సమస్యలన్నీ కూడా తీసేసేది దేవుడు ఒక్కడే. మేలు చేసేవాడు సమస్యలు తీసివేయడా? నువ్వు ఎన్నో మార్లు ఏడ్చి ఉండొచ్చు దేవుని సన్నిధిలో, దేవుని పాదాల దగ్గర. దేవుని పాదాల దగ్గర నువ్వు ఏ సమస్య కొరకు ఏడ్చావో ఆ సమస్య వింటాడు దేవుడు. దేవుడు వినేవాడే గాని కనుకనే నీ సమస్యకి కూడా పరిష్కారం చేసేది దేవుడు ఒక్కడే. దేవుని స్తోత్ర. ఆ పరిష్కారం ఏంటో తెలుసా? మేలు చేసేవాడు నా దేవుడు. దేవుని స్తోత్రం. రండి అన్నాడు. నువ్వు భోజనం చేయకుండా రాకుండా నీకు మేలు రావాలంటే ఎలా వస్తుంది? సమస్య తీరిపోవాలి అంటే ఎలాగ? సమస్య తీరిపోవాలంటే దేవుని మందిరంలోనికి రావాలి. అందుకే ఆయన అన్నాడు రండి. వచ్చి ఆయన అన్నాడు సాగిలపడి నమస్కరించి మనములను సృజించిన యెహోవా సన్నిధిని మోకరిస్తే, మోకరించాలి, ప్రార్థన చేయాలి, నమస్కరించాలి. తర్వాత అన్నాడు నేడు మీరు ఆయన మాట వింటే. దేవుడు ఇన్ని చేశాడు కదా, లాస్ట్ అండ్ ఫైనల్ ఆయన అన్ని మాట రావటమే కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం వినాలంట? మాట వింటే వాళ్ళకి ఏమొస్తుంది? మీరందరూ కూడా ఎవరు అంటే మాట విన్నవారే, మేలు పొందుకున్నవారే. ఈ మేలు పొందుకున్నవారు అన్నారు నా దేవుడు నా మాట విన్నాడు. దేవుని మాట నా ఎడల మహాగణుడైన వాడు దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్ర. పైనుంచి వచ్చేసేయండి. ఇప్పుడు పై నుండి ఆయన ఎలాంటి వాడు? కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. దేవునికి స్తోత్రాలు చెల్లించేదానివై ఉండాలి. దేవుడు రండి దేవుని సన్నిధిలో సంతోషిద్దాం. ఎవరి పేరుట? యెహోవా పేరుట. యాత్రల వెనకాల తిరుగుతూ సంతోషిస్తే మేలు కలుగుతుందా? చెప్పండి ఒకసారి. ప్రతి వ్యక్తికి ఇక్కడ ఒక్కొక్క ఫ్యాన్స్ అనేవాడు ఉంటాడు. ఆ ఫ్యాన్ అనేవాడు నీకు నష్టాన్ని కలగజేస్తాడు కానీ నీకు లాభం
చేసేవాడు కాదు. నాకు ఆడంటే ఫ్యాన్ అండి, ఈడంటే ఫ్యాన్ అండి, ఆడంటే ఇష్టం అండి, ఈడంటే నాకు ఇష్టం అండి అని చెప్పని ఉర్రింతలాగకుండా మనం పరుగులు ఎడుతూ ఉంటాము. కానీ సమస్యలు తీసివేశాడు. సమస్యలు తీసివేసలా. సమస్యలు తీసివేయాలి అంటే నువ్వు స్తుతులు చెప్పాలి దేవుని సన్నిధిలో. అంటే మనకంటూ ఉన్నవాడు ఒక్కడే, ఆయన మహాదేవుడు. ఆయన సముద్రమును, భూమిని, ఆకాశమును, ఆకాశ రక్షకుడు, నజరీయుడైన దేవుడు యేసు ప్రభుల వారే. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అంటే మేలు కలగాలి, నీకు మేలు కలగాలి. దావీదు భక్తుడు అదే మాట్లాడుతున్నాడు అక్కడ. మేలు కలగాలి అని పోయా, అది కాదు మేలు. అలాగైతే నీకు ఎలా వస్తుంది మేలు? చేస్తేనే కానీ నీకు ప్రతిఫలం అనేది రాదు. నువ్వు వనపలికి వెళ్ళినా లేదా నువ్వు బ్రతుకు తెరువు కొరకు ఏ పనికి వెళ్తావో ఆ పనిలో నువ్వు ఏం చేయకుండా కూర్చుంటావా? ఒక యజమానుడు పిలుస్తున్నాడు, 10 మంది పనివాళ్ళు కావాలి, నా పొలం ఓడ్చాలి అని. యజమానుడు పిలుస్తున్నాడు, నా పొలం ఓడ్చాలి, నా పొలను కొయ్యాలి అని చెప్పని పిలిచినప్పుడు 10 మంది పడుకోమని ఫలితం వస్తుంది. నేనంటాను, దేవుని మందిరంలోనికి వస్తే కాదు, నీవు దేవుని మాట వినాలి, దేవుని సన్నిధిలో స్తుతులు చెప్పాలి, దేవుని సన్నిధిలో ఆక్రందన చేయాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడే నీకు మేలు కలుగుతుంది. ఒక ఆయన అంటాడు, అడ్వీడింగ్ లో అంటాడు, బంగాని ఆయన అక్కడ అంటే, నేనంటాను మేలులు కూడా ఊరికే రావు. నీ భర్త కూడా తీర్చకపోవచ్చు, కట్టుకున్న భర్త కూడా తీర్చకపోవచ్చు, కట్టుకున్న భార్య కూడా తీర్చకపోవచ్చు, నీ ఇంటి వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా తీర్చకపోవచ్చు. కానీ నా యేసయ్య నీ సమస్యలో నుండి బయటకు తీసుకొచ్చేవాడు గొప్పవాడు నా దేవుడు. దేవునికి స్తోత్ర. ఆయన దగ్గరికి వెళ్తే అన్ని మనం విన్నాం. ఒక ఆయన అయితే అధికారి సిరియా దేశంలోనంట రాజుగారి కింద శతాధిపతి సైనికుడు. శతాధిపతి సైనికుడే, పేరు పొందినవాడు, బలము కలిగిన వాడు. అతడు ఒక దేశంలోకి యుద్ధానికి వెళ్తున్నాడు అంటే ఆ దేశం శతాధిపతి. ఏ దేశంలో? సిరియా దేశంలో. చదవండి ఒకసారి, 2వ రాజుల 5వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. 2వ రాజుల 5వ అధ్యాయము మొదటి నుంచి చదవండి ఒకసారి అన్నమాట. సిరియా రాజు హల్లెలూయా. ఇతడు ఎవరు అనంటే సిరియా దేశములో సైన్యాధిపతి. ఎవరిని బట్టి ఘనత పొందుతున్నాడంట? దేవుని బట్టి ఘనత పొందుతున్నాడు. పరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు ఎన్నుంటే లాభం ఏంటి? పరాక్రమశాలి, రాజు కింద శతాధిపతి సైనికుడు. ఈ సిరియా దేశములో నుండి ఈ రాజుగారు ఫలానా దేశానికి యుద్ధానికి వెళ్ళాలి అని అంటే వస్తున్నారు వారి సైన్యం, సిరియా దేశపు వారు వస్తున్నారు అని అంటే ఆ దేశములో ఉన్న వాళ్ళకి అడలు. ఎవరిని చూసి? ఈ శతాధిపతిని చూసి. అంట భయం. పక్క దేశంలో ఉన్న పేరుంటే లాభం లేదు, ఆస్తి పాస్తులున్న లాభం లేదు అనుకున్నాడు. నా రోగం ఇంతే.
ఆ ఇంటిలోకి బానిసగా వెళ్ళినటువంటి ఒక చిన్నదాని మాట విని అనుకున్నాడు, వెళ్ళాడు. ఇక్కడ అన్నాడు కదా దావీదు, రండి తన చేయండి మీకు మేలు. ఇతడు ఏం చేశాడు? చిన్నదాని మాట విని ఏం పొందుకోవడానికి వెళ్ళాడు? మేలు పొందుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు ఏం చేయాలంటే లోపలికి వెళ్ళాలి. చదవండి, ఆ 9 చదవండి ఒకసారి. గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీసా ఇంట ద్వారము దగ్గర నిలబడి, అంటూ వచ్చాడు. ఎక్కడికి అంటే మందిరంలోకి వచ్చాడు అంతే, కానీ లోపలికి రాలా. వచ్చాడు, లోపలికి రాలా. అంటే మన ఇంటికి చుట్టం చూపుకి వచ్చిన వ్యక్తిని మనం ఎక్కడికి పిలుస్తాం కదా, అదే గౌరవం. సరే వచ్చావా, సరే ఎల్లు అని అంటే చెప్పండి, మీరే చెప్పండి. వచ్చావా, పాపం నువ్వు ఎంతగానో ప్రేమిస్తావో ఆదరిస్తావో అని చెప్పానని దేశాలు దాటి దేశాలు వచ్చారు. దేశం దాటి వచ్చి పిలుస్తాడు అని. నువ్వు ఎంత బంధువు అయితే బంధువు అవచ్చు, కానీ నువ్వు ఎదురు అంతే కదా. కానీ పిలవలా, ఈ దైవజనుడు పిలవలా. అట్నుంచి అటు వెళ్ళిపోమన్నాడు, వెళ్ళిపోమన్నాడు. ఎక్కడికి? ఇంటికి కాదు. దేవుని కార్యము జరగాలి అంటే నా మాట నీవు వింటే నీకు అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. వచ్చినటువంటి ఒక ప్రేమించిన వ్యక్తి, ఆ పిల్ల చెప్పింది, ఆయన మహాగణుడు, గొప్ప దైవజనుడు, దేవుని అంగీకరించిన వాడు, ప్రార్థన చేసేవాడు, వెళ్ళండి నువ్వు బాగుపడతావని చెప్పానంటే ఎంతగానో వచ్చాడు. కానీ ఈయనేమన్నాడు? అట్టించట్టు చాలా బాధతో ఆయన అనుకున్నాడు. ఒకటే మాట అన్నాడు, చదవండి ఆ మాట. నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు, హల్లెలూయా, ఇంటికి వెళ్ళిపో అని అనలా. ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోర్దాను నదికి వెళ్ళు. వచ్చినటువంటి ప్రతి వ్యక్తికి కూడా మనం కాళ్ళు కడుక్కోవడానికి కాదు, ఏకంగా ఎక్కడికి వెళ్ళమన్నాడు? యోర్దాను నదిలో. ఇబ్బంది ఏం లేదు. మా దేశంలో నదులు లేవా? మా ఊరు నదులు లేవా? మా రాజుగారు ములిగే సిమ్ముంగి పూలు లేదా అని చెప్పాను. రౌద్రుడై వెళ్ళిపోతుంది. వచ్చింది దేనికి అంటే మేలు పొందుకోవడానికి. మేలు పొందుకోవాలంటే మాట వినాలి. సరే మాట విన్నాడా? మాట వినలే. రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాడు. తిరిగి వెళ్ళిపోయే ముందు రథాన్ని తోలేటటువంటి తన దాసుడు అన్నాడంట, అయ్యా ఆయన ఏం చెప్పాడు? నదుల్లో 7 మార్లు. ఎవరు మాట అన్నాడు? ఎందుకే వెళ్ళవలసిన వాడి మాట వినలా. దాసుడి మాట అన్నాడు. ముందు ఆశీర్వాదాలు వచ్చాయే. వెళ్ళిపోయాడు. ఆడికి అర్థమైందండి. ఎవరికి? దాసుడికి అర్థమైంది. అంతేగా, ఈడేవిడండి మూర్ఖుడు అని చెప్పి తనలో తాను ఆలోచన చేసి మేలు పొందాలంటే మాట వినాలి అని చెప్పానని తన పనివాడంట ఆ మాట విన్నాడట.
ఆ మాట విని కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఆ అతనితో నయమానుతో మాట్లాడుతున్న నయమాను ఆయన చెప్పిన మాట ఒక్కసారి నచ్చగా ఏమన్నాడు? ఆయన చెప్పిన మాట ఒక్కసారి నచ్చగా అని చెప్పానంటే సరే అని చెప్పని రథము వెనక్కి తిప్పాడు. ఆ నదిలోకి వెళ్ళాడు. ఒకసారి మెలిగాడు, మేలు రాలా. రెండోసారి వెళ్ళాడు, మేలు రాలా. మూడోసారి ములిగాడు, మేలు రాలా. నేను అంటాను, దేవుని మందిరంలోనికి ఒకసారి వచ్చి నాకు మేలు రావాలంటే ఎలా? రాదు. రెండోసారి వచ్చి నాకు మేలు రావాలంటే ఎలా? రాదు. మూడోసారి వచ్చి మేలు రావాలంటే ఎలా? రాదు. రాదు. పదే పదే నీవు దేవుని చెంత ఉంటే, పదే దేవుని పాదాల దగ్గర ఉంటే, నీవు పదే కన్నీరు కారిస్తే నీ కన్నీటి బాష్ప బిందువులకు దేవుని పాదాలు తడుస్తాయి. దేవునికి స్తోత్ర. అడగాలి, ఇచ్చేదాకా అడగాలి, ఇచ్చేదాకా అడగాలి, ఇచ్చేదాకా అడగాలి. ఇవ్వకపోతే ఆడు కొట్టుకుని అలాడతాడు కింద. ఎవడాడు కొట్టుకుంటాడు? ఇంట్లో వాడండి. పిల్లలు 10 రూపాయలు అడిగాడు, నువ్వు ఇవ్వలేదా? రెండోసారి అడుగుతాడు, ఇవ్వలేదా? మూడోసారి అడుగుతాడు, నువ్వు ఇవ్వలేదా? ఆడు 7 మొదలెడతాడు. అప్పుడైనా ఇస్తావేమో అని. అప్పుడు ఇవ్వవే. ఆడు కింద పడి కొట్టుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఇస్తావు. మరి దేవుడు కూడా అటువంటి వాడు కదా. ఇచ్చేదాకా అడుగు, ఇచ్చేదాకా అడుగు. దేవుడు ఇవ్వలేదా? దేవుని సన్నిధిలో పడిపో. దేవుని సన్నిధిలో పడిపోయి ఏడు. దేవుడు ఇచ్చేదాకా దేవుని పాదాలు పట్టుకునే ఉండు. దేవుని స్తోత్ర. 3 మార్లు ములిగాడు రాలా, 4 మార్లు ములిగాడు రాలా. 7వ మార్లు పసిపిల్ల దేహము వలె ఆడు ములిగి పైకి లేచి పైకి వచ్చిన తర్వాత తన దాసుడే ఆశ్చర్యపోయాడు. అయ్యా ఎంత ఏంటయ్యా ఇంత అందంగా ఉన్నావు అని చెప్పానంటే తన దాసుడు అంట ఆశ్చర్యపోయాడంట. ఆయన అన్నాడంట, దీని అంతటికి కారణము దాసుడు చెప్పిన మాట. చాలా స్తోత్రం. నీ అందానికి రహస్యం ఏంటి అని అంటే ఎన్నో రేటలు చెబుతుంది. కానీ నేను అంటాను, మన అందాలకి రహస్యము దేవుని మాట ఒక్కటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు, అక్కడ నుండి ములిగి లెగిచి వచ్చిన తర్వాత రౌద్రుడైపోయిన వాడు ఇప్పుడు దీనస్థితులతో దీనంగా మాట్లాడుతూ ఆ దాసుడితో అంటాడు, అయ్యా ఎంత అందం ఏంటయ్యా, దీనికి కారణం ఏంటయ్యా అని చెప్పి నేను దాసుడు అంటే అని అంటాడు. దేవుని చెప్పిన మాట, దైవ చెప్పిన నోట నుండి వచ్చిన మాట నేను విన్నాను. దానికి రహస్యమే అది. నా అందానికి రహస్యం దేవుని మాట. నువ్వు ఎలా ఉండాలో, ఏ సౌందర్యంతో ఉండాలో, నువ్వు ఏ దేశంలో ఎలా ఉండాలో, ఏ ప్రాంతంలో ఎలా ఉండాలో, ఎక్కడ ఎలా ఉండాలో కూడా దేవునికి తెలుసు. కనుక నల్లవాళ్ళకి నల్ల జాతి పిలిచాడు. అంతేనా? కొన్ని ప్రాంతాల్లో కళ్ళు మూసిపోయి ఉంటాయి. ఏ ప్రాంతం అది? చైనానా? ఒరిస్సా ఏదో ఉంటుంది కదా, దుప్పట్లు వాళ్ళు అమ్ముతారు. కాదు, నేపాల్ వాళ్ళు మీరు ఎక్కడైనా గమనించండి. నేపాల్ వాళ్ళు అందరూ ఒకేలాగా ఉంటారా, రకరకాలుగా ఉంటారు? అర్థం కాదు. ఆడవాళ్ళు ఒకేలాగా ఉంటారు, మగవాళ్ళు ఒకేలా ఉంటారు, వాళ్ళ ముఖాలు ఒకేలా ఉంటాయి, కళ్ళు ఒకేలాగా ఉంటాయి, వాళ్ళ ముఖబింబం అంతా కూడా ఒకేలా ఉంటుంది. అని అంటే దేవుడు ఆ దేశంలో లేదంటే ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో ప్రజలను అలా పెట్టాడు. మన ప్రాంతంలో ఇలా పెట్టాడు. అంటే మనము ఎవరి స్వరూపం అంటే దేవుని స్వరూపమే. దేవునికి స్తోత్రం. దేవుడు అందగాడైతే మనం అందగాలమే. కానీ దేవుడు అంగహీనుడు కాదే. మన దేవుడు ఎలాంటి వాడు? అందమైన వాడు. చెవులు పెట్టాడు, కళ్ళు పెట్టాడు, ముక్కు పెట్టాడు, నోరు పెట్టాడు, కాళ్ళు పెట్టాడు, చేతులు పెట్టాడు. కాళ్ళు లేకపోతే ఎలాగా? సరే కాళ్ళు ఉన్నాయి, కళ్ళు లేకపోతే ఎలాగా? కళ్ళొద్దులేండి, చెవులు లేకపోతే ఎలాగా? ఆడ బాగుంటాడా? బాగోడు. అందంగా ఉండాలంటే అన్నీ ఉండాలి. అందంగా ఉండాలంటే అన్నీ ఉండాలి. నీ ఇంట్లో మేలు జరగాలంటే దేవుని మందిరంలో ఉండాలి. 7 మార్లు దిగి లెగిచిన తర్వాత రౌద్రుడై వెళ్ళిపోయిన వాడు ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాడు.
దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ అంటాడు, 15 చదువును ఒకసారి. అప్పుడు అతడు తన పనివారులతో కూడా దైవజనుడి దగ్గరకు వచ్చి ఏం చేశాడు? ఇప్పుడు వచ్చి ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరములోనికి వచ్చి. ఇక్కడ మనం విన్నాం కదా మొదట మూలవాక్యం, కీర్తనలు 95, కీర్తనలు 95:7 ఉంటది కదా, రండి నమస్కారం చేయండి, సాగిలు పడండి, మనము సృజించిన యెహోవా మందిరములో మోకరించండి, మాట వినండి, ఎంత మేలు పొందండి. అంటే ఇవన్నీ చేస్తే మేలు మనకు వస్తాయి. కానీ వీడు విన్నాడు ముందు నయమాన్ వినలా. మేలు పొందుకున్న తర్వాత, అంటే దేవుని మాటలో ఉన్న శక్తి ఆయన పొందుకున్న తర్వాత తిరిగి వచ్చాడు, వెళ్ళిపోయాడు. అట్టు అక్కడ ఏమనుంది? అతని పని వాళ్ళతో కూడా దైవజనుడి దగ్గరకు తిరిగి వస్తేనే మేలులు వస్తాయి, రాకుండా మేలులు రావు. దేవుని మందిరములోనికి వస్తేనే నీ ఇంటికి, నీకు, నీ బిడ్డకి, నీ భర్తకి, భార్య అయితే నీకు మేలు కలుగుతుంది. తిరిగి వచ్చి అని అంటాడు, అతని ముందర నడిచి చిత్తగించుము, ఇశ్రాయేలీయులలో ఉన్న దేవుళ్ళందరికంటే నీ దేవుడు గొప్పవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇతడు అంటాడు, ఇశ్రాయేలీయుల దేవుళ్ళ కంటే నీ దేవుడు గొప్పవాడే. దేవునికి స్తోత్రం. అక్కడ మేలు పొందుకున్న వారే ఉన్నారు తెలుసా? దేవతల కంటే మన దేవుడు మహాదేవుడు. ఏ దేవుడు? అక్కడ కీర్తనలో మేలు పొందుకున్న వారేమో మన దేవుడు మహాదేవుడు అని అన్నారు. కానీ ఇతడు మేలు పొందుకున్న తర్వాత వచ్చి ఇతడు అంటాడు, ఇశ్రాయేలీలలో కంటే, ఇశ్రాయేలీలలో ఉన్న దేవుడు తప్ప ఏ దేవుడు? ఎంతమంది ఉన్నారండి? ఈయన లేడు అంటున్నారు. ఎంతమంది ఉన్నారు చెప్తానే. 33 కోట్ల, చెప్పా ఒకసారి మీకు, 33 కోట్ల 33 లక్షల 33,000 333 ప్లస్ 3 ఇన్ని ఉన్నాయి. కానీ అంటారు, నయమాన్ అంటాడు, దేవుళ్ళందరికంటే ఇశ్రాయేలీలో ఉన్న దేవుడు గొప్పవాడు. దేవుని స్తోత్రం. ఆ దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. ఇక్కడున్న దేవుడు అక్కడ లేడు, అక్కడున్న దేవుడు ఇక్కడ, తెలంగాణలో ఉన్న దేవుడు ఇక్కడ లేడు. కానీ ఇక్కడున్న దేవుడు అక్కడ లేడు. కానీ యేసు ప్రభు మాత్రం అన్ని చోట్ల ఒక్కడే. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉన్నవాడు అనువాడు, రేయి పగులు నీతో నడిచేవాడు దేవుడు ఒక్కడే. మేలు పొందాలంటే నీవు ఎక్కడుండాలి చెప్పండి? మేలు పొందాలంటే ఎక్కడుండాలి? మేలు పొందాలంటే ఎక్కడుండాలి? దేవుని మందిరములో ఉంటేనే మేలు పొందుకుంటాం. మేలు పొందుకున్న వాళ్ళు, ఆయన ఎలాంటి వాడు, ఆయన దగ్గర ఏమున్నాయి, ఆయన ఏం చేశాడు, ఇవన్నీ కూడా చెప్పారు. కానీ విన్న నయమాను అసహించుకున్నాడు మొదట, తర్వాత మనసు మార్చుకున్నాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను కూడా అదే మాట అంటాను. మన దేవుడు ఎలాంటి వాడంటే మేలు దయచేసేవాడు. నీ కుటుంబంలో మేలు లేకపోవచ్చు, సమస్య ఉండొచ్చు, వ్యాధి ఉండొచ్చు, బాధే ఉండొచ్చు, నీ భర్త ఎలాంటి వాడైతే ఉండొచ్చు, కానీ మేలు చేసే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మేలు చేసేవాడు, నీ భర్త ఎలాంటి వాడైనా లేదా భార్య ఎలాంటిదైనా మార్చే మనసు అయిందండి. మార్చే మనసు దేవుడిది. మారుస్తాడు, నీ కుటుంబానికి మేలు చేస్తాడు, లేదా బిడ్డలను మారుస్తాడు, నీ కుటుంబానికి మేలు చేస్తాడు. నీ కుటుంబంలో ఏది లోటే ఉందో ఆ లోటులను తీర్చే దేవుడు నా దేవుడు. అట్టి కృప నీకును నీ కుటుంబానికి నా దేవుడు మేలు ఇచ్చి
సమాధానాలతో నా దేవుడు నింపునుగాక. ఆమేన్.